రెండు పొటేళ్ల మధ్యన పోరాటంలో నలిగినటువంటి ఇది రెండు కొండల మధ్య పోరాటంలో నలిగిన పొటేల్లాగా మారిపోయారు జనసేనకు సంబంధించినటువంటి అత్తి సత్యనారాయణ. ఆయన తాజాగా దిల్ రాజు మీద కీలక కామెంట్లు చేసుకొచ్చారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది. అసలు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఆయన తమ్ముడిని కాపాడుకోవడానికి నా మీద అబాండం వేశారు. కమల్ హాసన్ మించి ఆస్కార్ రేంజ్లో దిల్ రాజు నటించాడు. దురుద్దేశంతో నా పేరు చెప్పాడు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తాడు. అందులో నన్ను అనవసరంగా బలిపశువుని చేస్తున్నాడు. నేను థియేటర్ బంద్ అని ఎక్కడా అనలేదు అని చెప్తున్నారు. అదే సందర్భంలో దిల్ రాజు మీద కోర్టుకు వెళ్తానంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఆ నలుగురు పేర్లు కూడా బయటపెట్టారు. మొదటి నుంచి మనం అనుకుంటుంది అయితే ఇప్పుడు ఇందులో దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారాయణ్, ఇది ఈయన చెప్పినటువంటి పేరు. అంటే అల్లు అరవింద్ని ఈయన కూడా పక్కన పెట్టేశారు. ఈ నలుగురే బంధు కుట్ర వెనకాల ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారి తొక్కతోలు తీసేస్తారు. నా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటాను. దిల్ రాజుని ఇప్పుడు కమల్ హాసన్ అంటున్నారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇందులోకి ఈ మనిషి చేరారనమాట, అల్లు అరవింద్ ప్లేస్లో వాళ్ళ బ్రదర్ శిరీష్.